మున్సిపల్ కార్మికుల సమ్మె ఈ రోజు మూడో రోజుకి చేరుకుంది. మూడో రోజు పెద్ద ఎత్తున ధర్నా చౌక్ దగ్గర వాళ్ళైతే ర్యాలీకి ధర్నాకు దిగడం అయితే జరిగింది. వాళ్ళు ర్యాలీగా వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు. మండు టెండలో కూడా వాళ్ళు ఇక్కడ కూర్చొని మండు టెండలో వాళ్ళు మండిపోతున్నారు. మరి ప్రభుత్వ వైఖరి గురించి మనం అడిగి తెలుసుకుందాం. సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇంత మండు టెండలో వాళ్ళు ధర్నాకి దిగడం జరిగింది, 3 రోజులుగా చేస్తున్నారు. సో వాళ్ళ కనీస వేతనానికి కనీస ఛార్జీలు ఇమ్మని చెప్తున్నారు, కానీ ప్రభుత్వం నుండి ఏ స్పందన రావట్లేదు. ఏమంటారు దీని గురించి? ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. మేము సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాము, చాలు, ఇక జీతభత్యాలు పెంచాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి పనికి న్యాయమైన వేతనం అడుగుతున్నారు, వరకునే వాళ్ళ భిక్ష అడగటం లేదు. 5 సంవత్సరాలుగా చూసి ఇప్పటికి కూడా వాళ్ళని పర్మనెంట్ చేయలేదు. కాబట్టి మొత్తం పారిశుద్ధ కార్మికులు, డ్రైవర్లు, ఇంజనీరింగ్ వాళ్ళు, తోట పార్కుల్లో పనిచేసేవాళ్ళు, అన్ని విభాగాల్లో పనిచేసేసే వాళ్ళు అందరూ కూడా ఈరోజు సమ్మెలో చేరారంటేనే దీని తీవ్రత అర్థమవుతుంది. అందుకని ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా వాళ్ళ చర్చలు సఫలీకృతం చేసి వాళ్ళ న్యాయమైన కోరికలు అంగీకరిస్తేనే, లేకపోతే రేపు పొద్దుటి నుంచి పరిశుభ్రత కొరవడిందంటే ఇప్పటికే కరోనా గురించి వార్నింగ్లు వస్తున్నాయి. కరోనా విస్తరించిందంటే దానికి ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఒక పక్క ఆశా వర్కర్లు కానీ లేదంటే అంగన్వాడీలు కానీ ఇప్పుడు ప్రభుత్వ వైఖరికి వాళ్ళు పెట్టిన వాలంటీర్లే వాళ్ళ మీద తిరగబడడం జరుగుతుంది. మరి ఇప్పుడు మున్సిపల్ కార్మికులు కూడా రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి వచ్చేసింది. సో ఇంతమంది రోడ్డు మీదకి వస్తున్నా కానీ వాళ్ళు క్రిస్మస్ సంబరాలని ఇంకా కొన్ని సంబరాలు చేసుకుంటున్నారు. ఆడదాం ఆంధ్ర అంటున్నారు. మరి ఆంధ్ర అంతా రోడ్డు మీదకి వచ్చేసింది కదా, దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల తర్వాత ఆయన పర్మనెంట్గా ఆడుకోవచ్చు బ్యాట్ తీసుకొని రోడ్డు మీద ఇలాగే. అందుకని ఇప్పుడే సీరియస్గా తీసుకొని అంగన్వాడీలని, సర్వశిక్ష అభియాన్ వాళ్ళని, కేజీబీవీస్, మున్సిపల్ సిబ్బందిని వీళ్ళందరినీ కూడా చర్చలు చేసి న్యాయమైన కోరికలు, ఇదిగో మేము ఇది చేస్తాం, ఇది చేయగలం, దీన్ని అంగీకరించి అని చేస్తే బాగుంటుంది. రోడ్ల మీద పెట్టి ఏమి స్పందించకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము మాత్రం అని చేస్తామంటే మాత్రం ఈరోజు మీరు సీట్లో కూర్చోవచ్చు, 3 నెలలు అయితే మీరు ఆ సీట్లో ఉండాలా లేదో నిర్ణయించేది వీళ్ళు. అందుకనే మీరు ఆ సీట్లో ఉండదలుచుకుంటే వాళ్ళ కోరికలు అమలు చేయాలని చెప్పి కోరుతున్నాను. బొత్స సత్యనారాయణ చెప్తున్నారు, మాకు అసలు మేము సీఎం దాకా ఈ సమస్యలు తీసుకెళ్లలేదు అని చెప్పి ఆయన డైరెక్ట్ గా చెప్పడం జరిగింది అంగన్వాడీలు వెళ్తే. సో అంటే సీఎం దాకా కూడా వెళ్లకుండా వీళ్ళే మంత్రులు చర్చించుకొని చర్చలు విఫలమవుతున్నాయి. సో దీని గురించి ఏమంటారు? బొత్స సత్యనారాయణ మాట అంటే వాళ్ళ మంత్రిమండలికే సిగ్గుచేటు. ముఖ్యమంత్రి ఏమైనా చంద్రమండలంలో ఉన్నాడా, లేకపోతే ఆయన దేవుడా, లేకపోతే శిలా విగ్రహమా? పూజారులు చెప్పుకుంటే కానీ దేవుడికి వినపడదంటానికి రోజు మీడియాలో వస్తుంది, టీవీలు ఘోషిస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తుంది. వీళ్ళ మంత్రులను కలవరా? ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఏంటంటే ఈయన మంత్రులను, ఎమ్మెల్యేలు ఎవరిని కలవడు, ఇంట్లో ఉంటాడని ఇప్పుడు వాళ్ళు చెబుతున్న దాన్ని బట్టి అదే అనిపిస్తుంది. వీళ్ళ కలవరు, వాళ్ళకి సంబంధం లేదు, వీళ్ళు చెప్పేది ఆయనకేం కావాలో వీళ్ళు తెలియదని. ఇంత అసమర్థమైనటువంటి ప్రభుత్వం, సమన్వయ లోపం ఉంటే ఈ ప్రభుత్వం ఏం పనిచేస్తుంది? క్షణక్షణం రాష్ట్రంలో ఏం జరుగుతుందో వాళ్ళు తెలుసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు చెప్పేది మోసం, లేదా వాళ్ళు చేతకాంతనం అయి ఉండాలి. సిగ్గుచేటు ఒక రకంగా బస్సు వచ్చిన మాటను సిగ్గుతో తలదించుకోవాలి. మరి ఇప్పుడు ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు ఈ చర్చలు అనేవి విఫలమైతే? ఈ చర్చలో విఫలం అవటం, సఫలం అవటం ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. విఫలం అయితే ఏం చేయాలంటే కార్మికులు నిర్ణయించుకుంటారు. కార్మికులు ఏమి నిర్ణయించుకుంటే దానికి మేము మద్దతు ఇస్తాం. ఇది చేయండి, అది చేయొద్దని మేము చెప్పం. ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ న్యాయమైన కోరికలను బలపరుస్తున్నాం. వాళ్ళ పోరాటం కొనసాగిస్తే దానికి కూడా మా మద్దతు ఉంటుంది. వాళ్ళు అంగీకరించి సర్దుకుపోతే అది వాళ్ళ ఇష్టం. అందుకని నిర్ణయించుకోవాల్సింది కార్మికులు, వాళ్ళ సంఘాలు. మీరు చెప్పండి, అంటే ఇంత భారీ ఎత్తున దిగారు, ధర్నాకు దిగారు, చర్చలు అయితే మరి మీరు ఎప్పుడు చర్చలకు వెళ్తున్నారు? చర్చలు విఫలమైతే ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు? చర్చలు విఫలం అవుతాయి అని చెప్పనని 2 దశల వరకు మాకు తెలుసు. ప్రభుత్వం అంత తేలిగ్గా దిగిరాదు. బెదిరిచ్చో అదిరిచ్చో వీళ్ళని లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అయినా సమ్మె విజయవంతం అవుతుంది, సమ్మె జరుగుతుంది. ఖచ్చితంగా కార్మికులు విజయులు అవుతారు. ఇంతవరకు మేము చెప్పగలం గ్యారెంటీ. చర్చలు విఫలమైతే బాధ్యత ప్రభుత్వాన్ని, చర్చలు సఫలమైతే బాధ్యత కార్మికులది. మా సమస్యలు పరిష్కారం చేయండి, 26,000 ఇవ్వండి, రిస్క్ అలవెన్స్ ఇవ్వండి, పర్మనెంట్ చేయండి. ఇంకా అంతకంటే మేమేం అడగట్లేదు. గొంతెమ్మ కోరికలేం కాదు. నీలాగా 30 ఏళ్ళు నేను సీట్లోనే ఉంటాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పని మేము అడగట్లేదే. అయితే ఇంకో డిమాండ్ కూడా మేము చెప్పదలిచాం. నువ్వు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి పర్మనెంట్ వాళ్ళ మాదిరిగా 62 ఏళ్ల దాకా లైన్లో ఉంచు.
ఉద్యోగంలో ఉంచు, 62 ఏళ్ళు ఉంచు, 62 ఏళ్ళు ఇవ్వు. అది మేము కోరుతా ఉంది. రిస్క్ అలవెన్స్ చనిపోతే సుప్రీంకోర్టు 30 లక్షలు ఇవ్వమని చెప్పింది. జడ్జిమెంట్ ఉంది, అది ఇవ్వమని అడుగుతున్నాం. పర్మనెంట్ చేయమని అడుగుతున్నది మేము అడగట్లా పర్మనెంట్ అని. నీ పాదయాత్రప్పుడు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం, అమ్మా నీకు ₹1,00,000 కంటే ఇచ్చినా తీరదని చెప్పిన పెద్ద మనిషి అసెంబ్లీ సాక్షిగా చెప్పావు. చంద్రబాబు నువ్వు ఇస్తావా, నన్ను ఇవ్వమంటావా? నువ్వేగా అధికారంలో ఉంది, 4.5 ఏళ్ళు అయింది. నువ్వు ఇవ్వు, మేము ఇస్తే కాదన్నావా? అందుకని ఆ రకమైనటువంటి దీంట్లో దోబూతులాట, దాగుడు మూతల వద్దు. సమస్య పరిష్కారానికి పూనుకుంటావా? సరే, లేనట్లయితే భవిష్యత్ జరగబోయే పరిణామాలకి, సమ్మె ఉధృతమైతే జరగబోయే పరిణామాలకి, ప్రజారోగ్యం క్షీణించిందని చెప్పరని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు. ప్రజారోగ్యం క్షీణిస్తే అందుకు బాధ్యత నీదే. తాగటానికి నీళ్లు లేకపోతే బాధ్యత నీదే. డ్రైనేజీ మురి కంపెత్తి కొడితే బాధ్యత నీదే. డిపిఎస్ పనిచేయకపోతే బాధ్యత నీదే, మాది కాదు అని చెప్పదలిచాం. ఎప్పటికైనా సరే ఈ రోజు ఏదో మంత్రి గారి సమక్షంలో చర్చలు అన్నారు, ఇంకా మాకు సమాచారం రాలా. మరి మంత్రి గారు ఇంకా సీన్లోకి రాలేదో ఏమో తెలియదు. వచ్చి సమస్య పరిష్కరిస్తే మా డిమాండ్స్ మంచిదే. ఊరికి ఓరలుగా చెప్పటం కాదు, న్యాయసమ్మతంగా అగ్రిమెంట్ చేసుకుని రాతపూర్వకమైనటువంటి హామీ ఇస్తే తప్ప మేము అంగీకరించాం. అది అందుకని దృష్టిలో పెట్టుకుని సమ్మెను పరిష్కారం చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనట్లయితే ఇప్పటికే ఉధృతమైంది, రేపటి నుండి మరింత ఉధృతంగా సమ్మె చేసేదానికి నాయకత్వం వివిధ కోణాల్లో వివిధ విభాగాల నాయకులతో సమావేశాలై నిర్ణయం తీసుకుంటుంది. తప్పుడు నివేదికలు మాత్రం అధికారులు ముఖ్యమంత్రికి పంపించొద్దని మేము చెప్పదలిచాం. ఇంతమంది మద్దతు ఇస్తున్నారు మీకు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారు, వాళ్ళు పెట్టిన వాలంటీర్లే వాళ్ళకి ఎదురు తిరుగుతున్నారు. ఇప్పుడు దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నేను ఇందాకే చెప్పా, మున్సిపల్ కార్మికులు ఓ పక్కన రోడ్డు ఎక్కారు. 3 రోజులు అయింది. 15 రోజులుగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ఆందోళన చేస్తా ఉన్నారు. సర్వశిక్ష అభియాన్ ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ పక్కనే ఉన్నారు విఆర్ఏలు, వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. వీళ్ళకి తోడు 1 తారీఖు తర్వాత 18,000 జీతం ఇవ్వకపోతే నీ దుకాణం మూసేస్తాం జగన్ అని చెప్పనని వాలంటీర్లు చెప్తా ఉన్నారు. ఇందుకు బాధ్యత ఆయన వహించాలి, జగన్మోహన్ రెడ్డి గారిదే బాధ్యత. వాళ్ళతో ఎట్టి చాకిరి బాండెడ్ లేబర్ లాగా నీ ఓటు బ్యాంకుకి కాపాడటానికి సాధనాలుగా ఉపయోగించుకుంటున్నటువంటి నువ్వు ఇక నీ ఆటలు చల్లవని చెప్పనని వాలంటీర్ రోడ్డు ఎక్కాడు అని అంటే నిన్ను నమ్ముకున్నటువంటి ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందంటే నువ్వు ఎవరికి న్యాయం చేసావయ్యా జగన్మోహన్ రెడ్డి గారని అడుగుతున్నాం మేము. అందుకని ఎప్పటికైనా సమస్య సానుకూలంగా పరిష్కారం చేయి. నీ పదవి కాపాడుకుంటావో, నీ ఉద్యోగం కాపాడుకుంటావో కాపాడుకో, లేదా 90 రోజులు మాత్రమే నీకున్న వ్యవధి. ఈ 90 రోజుల్లో నీ చరిత్ర, నీ అంకం పూర్తవుతుందని చెప్పదని కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 3 రోజులు అవుతుంది, ఎండలో మండుటెండలో మగ్గిపోతున్నారు. సో ఏమంటారు, ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు, ఇంకా ఏమేమి చేయబోతున్నారు? ప్రభుత్వం ఆయన చేసిన వాగ్దానాలే ఆయన నెరవేర్చమని కోరుతున్నాం. మేము పైపెచ్చు 4.5 సంవత్సరాల క్రితం పారిశుద్ధ్య కార్మికులకు ఎప్పుడైతే హెల్త్ అలవెన్స్ ఇచ్చారో అప్పుడు అందరికీ హెల్త్ అలవెన్స్ పెరుగుంటే ఇంతకంటే ఒక సమస్యని పరిష్కరించాం అనుకునే వాళ్ళం. కానీ ఒక పారిశుద్ధ్య కార్మికులకే ఇచ్చి మిగతా డిపార్ట్మెంట్లు ఎవరిని పట్టించుకోలేదు. మేము కానీ పార్కులో సైడ్ కానీ పంపింగ్ వాళ్ళు కానీ డ్రైనేజ్ వాళ్ళు కానీ ఎవరిని పట్టించుకోలేదు. దాని మూలాన ఏమైంది, ఆయన దాంట్లో నిత్యావసర వస్తువులు పెరిగాయి. నిత్యావసర వస్తువులు పెరిగేసరికి ఏమైంది, బ్రతుకు తెరువు సాగట్లేదు ముందు. ఎందుకంటే కాస్తనే పింఛన్ వచ్చేటప్పుడు మా తల్లిదండ్రులకు ఏ మందులో ఇందులో తేడానికి వాళ్ళకి 30 రూపాయలు, 300 రూపాయలు, 3,000 రూపాయలు ఉపయోగపడేది. ఇప్పుడు భారం అయింది మాకు. పిల్లలు చదివించుకోవాలి, పిల్లలు చదివించుకునేటప్పటికి జరగట్లేదు. ఒకరోజు తింటే ఒకరోజు తిన్న పరిస్థితిలోకి వచ్చాం. ఇప్పుడు ఇంటద్ది 4,000 నుంచి, ఒకప్పుడు రాజధానిలో 4,000, 5,000 రూపాయలు ఇంటద్దే కట్టుకుంటామా. బియ్యం రేటు పెరిగింది, పప్పు రేటు పెరిగింది, ఉప్పు రేటు పెరిగింది, నూనె రేటు పెరిగింది, ఉల్లిపాయ ఈ మధ్య కొనలేకపోతున్నాం. టమాటా పొద్దున 26 రూపాయలు అంటే 1 కేజీ, 1/2 కేజీ తెచ్చుకుని దాచుకుంటున్నాం 2 కాయలు వేసుకోవడానికి. ఇట్లాంటి పరిస్థితి మాది. మేము మా ఫీల్డ్ వర్క్ ఏంటంటే డిబేట్ల మీద ట్రిమ్మింగ్ చేయాలి, ఫంక్షన్లు అయితే ఏదైనా విఐపి ప్రోగ్రామ్స్ అయితే కుండీలు పెట్టాలి, పార్కులు అందంగా సుందరంగా తీర్చిదిద్దుతాం. పిల్లలు 4 గంటల నుంచి సరదాగా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఆడించుకోవడానికి దాన్ని శుభ్రం చేస్తాం. కానీ డిబేట్లు ఉన్నాయి, మీకు ఎన్ని డిబేట్లు చూస్తున్నారు.
రామరపాడు దగ్గర నుంచి వదిలి గొల్లపూడి గిల్లిపూడి డివైడర్లన్నీ ట్రిమ్మింగ్ కానీ కలుపులు కానీ ఏవైనా రోడ్డు మీద ఫీల్డ్ వర్కర్లు మేము ఏది వెనక నుంచి ఏం కొడుతుందో మాకు తెలియదు. చెట్లు పడిపోతాయి, అర్ధరాత్రి పోయి చెట్లు పడిపోయినాయి, కొట్టవలసిన రెస్పాన్సిబిలిటీ మా మీద ఉందని మేము చెప్తాం. అర్ధరాత్రి అయినా మేము వెళ్తాం, వెళ్ళి నరికి ఆ రోడ్డు క్లియర్ చేసి మేము వస్తాం. అది మాకు కేవలం ఏంటంటే 6,000 రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ రాక మాకు వచ్చిన పథకాలు తీసేశారు ముందు. మా బాధ అది. ఇప్పుడు అందుకనే మేము ఇప్పుడు ఏం చేసినామంటే అందరం నిర్ణయించుకుని ఒక కమిటీగా ఈ జేఎస్టీ మామూలుగా మా సిఐటి తరఫున ప్రతి ఒక్క కార్మికుడు 26,000 జీతం ఇస్తారా, పర్మనెంట్ చేస్తారా, ఈ 2 నినాదాలతో మాకు చనిపోయిన ఏదో 3 లక్షలు 4 లక్షలు ఇచ్చేసి శవాన్ని పెట్టుకుని అలా కూర్చున్నట్టు ఉన్నాం. ఈ మధ్యకాలంలో మాకు పర్మనెంట్ వర్కర్ చనిపోతే గవర్నమెంట్ బెనిఫిట్లు ఇచ్చి 10 లక్షల రూపాయలు ఇమ్మంటున్నాం, 20 లక్షలు అడుగుతున్నాం. అలా కాకుండా ఇన్సూరెన్స్ కట్టమంటున్నాం. మేము 30 లక్షలు వస్తే మీ దగ్గర మేము అడగవలసిన ఉండదు, ప్రభుత్వం ఇస్తుందని మేము చెప్తూ. నా పేరు చిన్న, నేను పార్క్ సెక్షన్లో పనిచేస్తాను. గత 2 రోజులుగా సిఐటియు పిలుపు మేరకు గత 2 రోజులుగా విజయవంతంగా నిరవధిక సమ్మెను నిర్వహించడం జరిగింది. ఈ 3వ దినంలో కూడా స్వచ్ఛందంగా ఎవరైతే వెహికల్ డిపో, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ సప్లై, అలాగే మెయిన్ ఆఫీస్ స్టాఫ్, డ్రైవర్లు, క్లీనర్లు, హెల్పర్లు ప్రతి ఒక్కరు కూడా, అలాగే పారిశుద్ధ కార్మికులు కూడా స్వచ్ఛందంగా ఈ 3వ దినంలో కూడా అందరూ కూడా పాల్గొని ఉన్నారు. దీన్ని విజయవంతం చేసే దిశగా ఈ రాష్ట్ర పిలుపు మేరకు సిఐటి యూనియన్ అలాగే మిగతా సంఘాలను కలుపుకొని వెళ్ళి విధంగా మేమందరం కూడా కృషి చేస్తున్నాము. ఏంటంటే ఇది మాకు ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నదో, మాకు సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఆప్కోస్ కార్మికులను అందరినీ పర్మనెంట్ చేయాలి. అలాగే చనిపోయినటువంటి కుటుంబాలకి మేము శవం దగ్గర పెట్టి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి లేదు. అలాంటి సమయంలో మేము ఏదైనా 30,000 కుటుంబానికి సహాయం చేసే రీతిగా 25,000 కానీ 30,000 కానీ ఇన్సూరెన్స్ రూపంలో మేము ప్రధానమైన డిమాండ్గా పెట్టాము. అలాగే ఆప్కాస్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయమంటున్నాము. సమాన పనికి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చి ఉన్నదో సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇమ్మంటున్నాము. ఆప్కాస్ కార్మికులందరినీ కూడా మీరు ఏదైతే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం ఇచ్చి ఉన్నారో అసెంబ్లీ సాక్షిగా, ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా మీరు అడుగులు వేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఏదైతే సంక్షేమ పథకాలు కోల్పోయి ఉన్నారు, అమ్మఒడి, అలాగే వృద్ధాప్య పెన్షను, విధవరాలు పెన్షను, అలాగే అనేకమైనటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కనీసం అలాంటి పథకాలన్నీ కూడా ఈ కార్మికులు అనేటటువంటి వారికి పర్మనెంట్ అనేటటువంటి దృష్టితో చూసి వీటన్నిటిని తొలగించేట్టుగా చూస్తున్నాం. వాటన్నిటిని కూడా మేము పర్మనెంట్ కానప్పుడు మా సంక్షేమ పథకాలు ఎందుకు తొలగించారని మేము అడుగుతున్నాం. అలాంటప్పుడు పర్మనెంట్ అయినప్పుడు మమ్మల్ని పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ఎందుకంటే మీరు చేసినటువంటి వాగ్దానం మాకు సంక్షేమ పథకాలు తీసేస్తారని, లేకపోతే మాకు కనీస వేతనం ఇవ్వకుండా ఉంటారని మిమ్మల్ని గెలిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మేమందరము కూడా కలిసి ఐక్యంగా కార్మికులందరూ కూడా ప్రతి ఒక్క కార్మిక కుటుంబం కూడా మీకు ఓటేయడాన్ని బట్టి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో చూసి మాత్రమే కార్మికులందరూ కూడా మిమ్మల్ని గెలిపించినటువంటి కార్మికులు మీరు చేసిందేంటి? సంక్షేమ పథకాలు తీసేశారు, కనీస వేతనం డిమాండ్ తీసేశారు, ఆప్కాస్ కార్మికుల పర్మనెంట్ తీసేశారు. వీటన్నిటిని కూడా అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ చిన్న పదాలు మాత్రమే తేడా. వీళ్ళందరూ కూడా కలిసి ఒకటే, వీళ్ళందరినీ పర్మనెంట్ చేయకపోతే నేను వచ్చినాక మేము 3 నెలల్లో చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 4 సంవత్సరాలు 7 నెలలు గలుస్తున్నా కూడా ఎటువంటి పర్మనెంట్ కానీ, ఎటువంటి ఆ సమాన పనికి సమాన వేతనాన్ని కానీ, సంక్షేమ పథకాలు కూడా తీసివేసినటువంటి దృశ్యం మేము చూస్తున్నాం. మేము ఈరోజు నిత్యావసర వస్త్రాలు పెరిగినాయి. ఎందుకంటే గ్యాస్ బండ 400 నుంచి 1200కి వెళ్ళింది. అలాగే పప్పు, నూనె, అలాగే గ్యాసు ఇవన్నీ కూడా పెరిగి ఉన్నాయి. ఇంటద్దులు 5,000 నుంచి 10,000కి వెళ్ళినాయి. కాబట్టి వీటన్నిటిని కూడా నిత్యావసర వస్తువులు దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని కూడా మీరు సమాన పనికి సమాన వేతనం చేసే విధంగా మీకు కృషి చేస్తారని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో కార్మికుల డిమాండ్లకి వ్యతిరేకించినటువంటి పార్టీ కానీ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ నిలిచినట్లుగా చరిత్రలో లేదు. మీరు పగటగలగంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 30 సంవత్సరాలు మీరు సీట్లో ఉండాలంటే కార్మికులు కానీ కార్మికుల పక్షం కానీ మీరు ఉండేటటువంటి వారిగా ఉండాలి. కానీ కార్మికులకు వ్యతిరేకంగా నడిచినటువంటి పార్టీ చరిత్రలో మిగిల్చినట్టుగా శంకరగిరి మాల్యాలకు పంపించినటువంటి చరిత్ర ఈ కార్మికులకి అధికారులకు ఉంది. కాబట్టి దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని కూడా చేసే దిశగా మీరు అడుగులు వేయాల్సింది కోరుతున్నాం. సెలవు తీసుకున్నాం. సిఐటియు యూనియన్ పి మహేష్ బాబు మాట్లాడతాను.
సో మొత్తానికి ధర్నాకైతే 3వ రోజు దిగారు. కనీస పనికి సమాన వేతనమే మేము అడుగుతున్నాము, ఎక్కువ ఏమి అడగట్లేదు, మేమేమి ప్రభుత్వం కడుపు కట్టట్లేదు, ప్రభుత్వం మా కడుపు కొడుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కొంతమంది కార్మికులు కూడా చూస్తున్నాం మన విజువల్స్. సో చూస్తున్నాము. సో ఇక్కడ ఉన్నారు, మాట్లాడదాం. కాంట్రాక్ట్ లేకుండా మాకు అందరికి మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకి అందరికండి వాళ్ళు వీళ్ళని లేకుండా మాకు సమాన హక్కులకి ఇవ్వమని నేను అడుగుతున్నానండి. నేను బావిలాల చిన్నినండి కాంట్రాక్ట్ అన్ని లేకుండా చేస్తాను, మీకు జీతాలు పెంచుతాను అని మా అందరికి మా మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకి అందరికి వర్కర్కి అందరికి 26,000 ఇవ్వాలని కోరుకున్న జగన్మోహన్ గారిని. మళ్ళీ అందరికీ కాంట్రాక్ట్ అంటూ లేకుండా ఏంది అందరినీ సమాన హక్కులుగా ఇవ్వమని మేమందరం తెల్లారుజాను 5 లేచి అందరం పనులు చేసుకునే వాళ్ళం కాబట్టి మా బాధలు ఆలకించమని అడుగుతున్నానండి. సో కొంతమంది కార్మికులు కూడా ఉన్నారు, కార్మికులు చూస్తున్నాము రోడ్డు మీద మండు టెండలో కూర్చొని వాళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది. సో పక్క సీఎం ఆడుదాం ఆంధ్ర అని చెప్పి వాళ్ళు అక్కడ సంబరాలు చేసుకుంటుంటే మరికొంతమంది ఇలా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు దీనంగా వాళ్ళు ఎండలో కనీసం తల మీద కూడా ఏమీ లేకుండా చాలా పొద్దున్నే వచ్చాము, ఇక్కడ జరుగుతుంది, ఇంకా ఇది జరుగుతుంది, ఇంకా ఉధృతం చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. అనేక పార్టీలు వివిధ పార్టీలు కూడా వాళ్ళు మద్దతిస్తున్నారు. సో మనతో పాటు మరికొంతమంది నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక పక్క సీఎం ఆడుదాం ఆంధ్ర అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు, ఈ ఒక పక్క వీళ్ళు మండుటెంట్లో ఇక్కడ మగ్గిపోతున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? అంటే ఆయన ఆడుదాం ఆంధ్ర కాదు, కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాడు, అలాగే కష్టజీవుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. ఆడించండి, ఇబ్బంది లేదు. కానీ రోమ్ నగరం తగలబెడతా ఉంటే నీరో చక్రవర్తి పీడియలు వాయించుకున్నట్టుగా కార్మికులు రోడ్డు ఎక్కితే వాళ్ళ ఆందోళనలో ఉంటే సమ్మెల్లో ఉంటే పట్టించుకోకుండా ఈ రోజున ప్రభుత్వం చేయడం అనేది మాత్రం కూడా సమంజసం కాదు. అందుకనే మన ఆందోళన న్యాయసమ్మతమైంది, దాన్ని ప్రభుత్వం పట్టించుకుని పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఒక పక్క వాలంటీర్లు కూడా మీ సమ్మెకి దిగుతాం, అనేక మంది మద్దతు ఇస్తున్నారు, అసలు ప్రభుత్వానికి ఏం పట్టనట్టు ఉంది, అంగన్వాడీలు దీక్ష కూడా వాళ్ళు అడ్డుకుంటున్నారు. నిన్న బొత్స సత్యనారాయణ చెప్పడం జరిగింది, మేము ఈ సమస్యను కనీసం సీఎం దాకా కూడా తీసుకెళ్లలేదని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇన్నిసార్లు జరుగుతున్న చర్చలు విఫలమవుతున్నాయి, దేనికంటారు? అసలు వాళ్ళకి వీళ్ళ మీద ఉన్న కక్ష సాధింపు చర్య అంటారా? అంటే సీఎంకి రాష్ట్రంలో ఏం జరుగుతుందో కనపట్లేదా? కళ్ళు మూసుకుపోయినాయా? వినపట్లేదా? చెవులు మూసుకుపోయినాయా? బొత్స సత్యనారాయణ గారు చెప్తేనే తెలుస్తుందా? ఇదో పచ్చి బోటకం. తెలిసినా తెలియనట్టు నటిస్తున్నాడు, చూసినా చూడనట్టు నటిస్తున్నారు. అందుకనే ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాం, వాళ్ళ చెవులు వినపడేట్టుగా చేస్తాం. కార్మికుల గోడేంటో, కార్మికుల ఆందోళన ఏంటో ఆ ప్రభుత్వానికి తెలిసేట్టుగా మరింత ఉధృతం చేస్తాం. అంగీకరించకపోతే రాబోయే కాలంలో తగ్గేదే లేదు, ఇంకా రాబోయే కాలంలో పోరాటం ఉధృతం చేయడం తప్ప ఇంకో మార్గం లేదని చెప్పదలుచుకున్నాం. సో కొంతమంది కార్మికులు ఉన్నారు, కార్మికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఏంటి ఇంత ఎండలో కూర్చున్నారు, మీ సమస్య చెప్పండి. ఆర్గనైజేషన్లో పనిచేస్తాం. అయితే మరి 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. అయితే మరి మా కొరకు మరి జీతాలు పెంచుతామని చెప్పి జగన్ చెప్పి ఉన్నాడు. అయితే మరి 3 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం కానీ ఏ జవాబు లేకుండా ఉంది. అయితే మేము మరి పార్కులో మరి కుండీలు ఒక్కొక్కటి 100 కేజీలు దాకా ఉంటాయి, ఆడవాళ్ళు మరి కుండీలు మోయటం అలాగా చేస్తున్నాం. అయితే చూడట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మరి ధర్నా చేస్తున్నాము. అయితే ఈ జీతాలు పెరిగిన దాకా మేము ధర్నా కూడా నిర్మించం చేస్తానే ఉంటాం. ఇప్పుడు 3 రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నాం, ఏ విధమైన కూడా స్పందన మా విషయంలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దిగి మా యొక్క బాధలను పరిష్కరించాలని మేము మనం చేస్తున్నాము. 100 కేజీలు కుండీ వస్తే ఈ విధాన్ని మా మెడ మీద డిస్క్ జారిపోయి ఈ విధంగా ఆపరేషన్ జరిగింది నాకు. అయినా కానీ ఈఏసీ వాళ్ళు కూడా స్పందించలేదు. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని మా గురించి న్యాయం చేయాలని అనుకుంటున్నాము. 3 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. అయితే మరి అధికారులు మాకేం మద్దతు తెలియచేయలేదు కాబట్టి ఈ సమ్మె మాత్రం ఆగదని కొనసాగుతూనే ఉంటుంది. ఈ రోజున పిల్లలతో, రేపటి రోజున పిల్లలతో సహా మేము వచ్చి రోడ్ల మీద ఉండి ఈ సమ్మె కొనసాగిస్తామని కోరుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలన్నీ విని స్పందించాలని మేము కోరుకుంటున్నాము. జగన్ స్పందించే వరకు కూడా రోడ్డు మీదే మా సమ్మె కొనసాగింది. మొత్తం రోడ్డు మీదే మేము ఇంకా ధర్నాకు దిగాము, ఇంకా ధర్నా చేపడతాము. వాళ్ళు స్పందించే వరకు ఎండలో మగ్గిపోవడానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చూద్దాం ప్రభుత్వం ఈ సమస్య మీద ఏ విధంగా స్పందిస్తుందో అనేది వెయిట్ చేయాల్సిందే. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, విజయవాడ ధర్నా చౌక్ నుండి జై స్వరాజ్య టీవీ.